హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాలకూర పప్పు రెసిపీని అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. తినని వారైనా సరే డెఫినెట్లీ తింటారు. ఒకసారి తప్పకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా పాలకూర పప్పు ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ని తీసేసుకొని ఒక గ్లాస్ వరకు అయితే పప్పుని వేసేసుకోవాలి. నేను ఇక్కడ టీ గ్లాస్తో అయితే వేసుకున్నాను. మనం రెగ్యులర్గా టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ వరకు పప్పుని తీసేసుకొని ఒక 2 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసి సన్నగా షోప్ చేసుకున్న పాలకూరని అయితే ఒక 2 కప్పుల వరకు వేసుకున్నాను. అలాగే మీడియంగా ఉండే ఆనియన్ ఒకటి, మీడియం సైజులో ఉండే టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఈ స్పైసెస్ తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఒక చిన్న ఉట్టి వరకు అయితే చింతపండును వేసేసుకొని నిండా మునిగేటట్టు అయితే వాటర్ పోసేయండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది పొంగకుండా నీట్గా కుక్ అయిపోతుంది. సో ఆయిల్ అయితే కొంచెం వేసేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి అయితే స్టవ్ పైన పెట్టేసేయండి. 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ 4 విజిల్ తర్వాత అయితే చూపిస్తున్నాను. బాగా మెత్తగా కుక్ అయిపోయింది కదా, మ్యాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ గరిటతో అలా కదిపితే సరిపోతుంది. బాగా మెత్తగా కుక్ అయింది కాబట్టి మనకు కొంచెం ఉప్పు అనేది ఉడికిపోయింది. సో మొత్తం కూడా ఒకసారి గరిటతో కలిపేసి మీకు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో అయితే గ్లాస్ హాఫ్ వరకు అయితే వాటర్ని తీసేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. కొంచెం మనకి కుక్ అయితే ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. మీ రుచికి తగ్గట్టు అయితే సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, కొంచెం ఒక చిటికెడ వరకు అయితే కారం వేసేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలి. సాల్ట్, పసుపు, కారం వేసుకున్నాం కదా, ఈ 3 కలిసేటట్టు అయితే మొత్తం కూడా ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని మనకి ఇది 15 మినిట్స్ అలా అయితే మరగనిచ్చుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండి మరిగించుకుంటే మనకి పప్పు అనేది తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మనకి ఇది 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా కొంచెం నొరుగా వస్తుంది కదా, ఒకసారి అడుగంటేస్తుంది. కొంచెంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత అయితే సైడ్ దించేసి అదే బర్నర్ పైన పోపు పెట్టుకుని చిన్న తవ్వ అయితే పెట్టేసుకున్నాను. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసుకోండి. లేదంటే అదే కుక్కర్లో పప్పు వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసి అదే గిన్నెలో అయినా పోపు పెట్టేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగాక ఎండుమిర్చి, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను. వెల్లుల్లి ఒక 5 రెబ్బలు, పచ్చిమిర్చి ఒక 2 లేదా 3 వేసేసుకొని ఒక రెమ్మ వరకు అయితే కరివేపు కూడా వేసేసుకోవాలి. మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని పోపు అంతా మంచిగా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి అయితే వేసేసేయాలి. పాలకూర పప్పులోకి మనకి సైడ్ డిష్గా పాపడాలు లేదంటే పికిల్స్ ఎంతోనైనా సరే కాంబినేషన్ అదిరిపోతుంది. పాలకూర పప్పు అనేది హెల్త్కి కూడా ఎంతో మంచిది. వీక్లీకి వన్స్ అయినా సరే పక్కా పాలకూర పప్పు అయితే మా ఇంట్లో ఫేవరెట్ అనమాట. వన్స్ అయినా సరే కంపల్సరీ వండుతూ ఉంటాము. సో నేను ఇలాగని రెగ్యులర్గా కూడా ఈ ఈజీ పద్ధతిలోనే చేసుకుంటాను. ఒకసారి డెఫినెట్లీ కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం బోనస్ వరల్డ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. మళ్ళీ ఏ రెసిపీ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో అడిగేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.